మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చేసింది. ఘట్టమనేని వారసుడు ఎలా చేశారు, తొలి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు, అజయ్ భూపతి మరోసారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తున్నారా, అందరికీ అచ్చొచ్చిన ఆ నిర్మాత జయకృష్ణకు కూడా కలిసొస్తారా? శ్రీనివాస మంగాపురం ట్రైలర్లో ఆ విషయాలు ఎంతమంది గమనించారు? కొత్త హీరో, పైగా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న హీరో అన్నప్పుడు ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాటిని అందుకోవటం అంటే కష్టం ఒక్కటే కాదు, ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ బాధ్యతనే అజయ్ భూపతి తీసుకున్నారు. జయకృష్ణను శ్రీనివాస మంగాపురం అనే మాస్ యాక్షన్ లవ్ స్టోరీతో పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ అయితే రొటీన్గా 6 పాటలు 4 ఫైట్లు అనేలా కాకుండా కొత్తగానే కట్ చేశారు. ముఖ్యంగా లవ్ స్టోరీని కూడా భిన్నంగా చూపించారు దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాలో జయకృష్ణకి సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగుంది. జయకృష్ణతో పాటు ఇదే సినిమాతో రషా తడానిని కూడా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ట్రైలర్ కి జీవి ప్రకాష్ మ్యూజిక్ మేజర్ హైలైట్ గా నిలిచింది. ఇండస్ట్రీకి చాలా మంది వారసుల్ని పరిచయం చేసిన అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే జయకృష్ణని కూడా పరిచయం చేస్తున్నారు. పైగా 25 ఏళ్ల కింద రాజకుమారుడు విడుదలైన జూలై 30నే ఇప్పుడు అబ్బాయి జయకృష్ణ సినిమాని విడుదల చేస్తున్నారు. మోహన్ బాబు క్యారెక్టర్ శ్రీనివాస మంగాపురంకు కీలకం కానుంది. చూడాలిక ఈ యాక్షన్ లవ్ స్టోరీతో ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఎలా ఉండబోతోందో.